రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ప్లే యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఓ లారీలో 32 టన్నులు ప్లే యాష్ తరలించాల్సి ఉంటే 72 టన్నులు తరలిస్తున్నారని, ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ను ప్లే యాష్ లారీ బలి తీసుకుందని ఆరోపించారు. ఓవర్లోడ్తో వెళుతున్న 13 లారీలను స్వయంగా పట్టుకున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. పెద్ద స్కామ్ గురించి నేను బయటపెట్టి చెబితే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు. హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎల్కతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి 1 నుంచి తెల్లారి 5 వరకు రాత్రి మిడ్ నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు? మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లవైనా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తగిలి అఖిల్ చనిపోయింది. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీకు దమ్ముంటే, నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా.